దైవస్వరం, దేవుని స్వరం, ప్రభు యేసుని ప్రేమ స్వరం, ప్రభు యేసుని జీవస్వరం, దైవస్వరం. ఈనాడు దివ్యబలి పూజను సమర్పించే వారి ఉద్దేశములు: కిరణ్ ప్రసన్నలకు సంతానం ప్రసాదించాలని కుటుంబ సభ్యులందరూ సమర్పించు దివ్యబలి పూజ. చేసే ప్రతి పనిలో దేవుడు తోడుగా ఉండాలని, కుటుంబంలో అందరికీ బంగారు భవిష్యత్తు కలగాలని, మంచి ఆరోగ్యం ప్రసాదించాలని చిలకలూరి సురేష్ వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. కుటుంబాన్ని దేవుడు దీవించి వారి ప్రత్యేకమైన తలంపు నెరవేరాలని మేడిపల్లి రవి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. గోగులమూడి మాధవరావు కుటుంబాన్ని దేవుడు దీవించాలని సమర్పించు దివ్యబలి పూజ. మోక్షరానికి మంచి ఉద్యోగం ప్రసాదించాలని, కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం ప్రసాదించాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మోక్షానందం మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం ప్రసాదించాలని, శైలజకి జాబ్ రావాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సిహెచ్ దుర్గప్రసాద్ సమర్పించు దివ్యబలి పూజ. కె ప్రసాద్ మరియు కె ఆనంద్ కుటుంబాన్ని దేవుడు దీవించాలని సమర్పించు దివ్యబలి పూజ. ఇంటి నిర్మాణం మంచిగా జరగాలని, వారు చేయి పనులన్నిటిలో దేవుడు తోడుగా ఉండాలని జీ నాని మరియు భాగ్యలక్ష్మి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. బండి రాజాప్రసాద్ నూతన గృహ నిర్మాణం కోసం, అఖిల్కి మంచి ఆరోగ్యం మరియు ఉద్యోగం కోసం మౌనిక మరియు వారి కుటుంబ సభ్యులను దేవుడు దీవించాలని సమర్పించు దివ్యబలి పూజ. బాపట్ల మధుబాబు కుటుంబంలో దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా మరియు వారి ప్రత్యేకమైన తలంపు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. బిడ్డలకు బంగారు భవిష్యత్తు లభించాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపు నెరవేరాలని మాదిరి నాని మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. మధునూరు మోక్ష మేరీ జస్విన్లను దేవుడు దీవించి వారికి మంచి ఆరోగ్యం మరియు మంచి బంగారు భవిష్యత్తు ప్రసాదించాలని సమర్పించు దివ్యబలి పూజ. చెడు వ్యసనాల నుండి దేవుడు విడుదలను ప్రసాదించాలని, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలని అంబేద్కర్ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. జక్కుల జోసెఫ్కి మంచి ఆరోగ్యం ప్రసాదించాలని, మేరీ పావనిని దేవుడు దీవించి వారి జీవితం మంచిగా ఉండాలని, వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. జి అలేఖ్య తంబిల చదువులో దేవుడు తోడుగా ఉండాలని, అందరికీ మంచి ఆరోగ్యం ప్రసాదించాలని జి భాగ్యమ్మ సమర్పించు దివ్యబలి పూజ. నిఖిల్ సిరిలకు బంగారు భవిష్యత్తు లభించాలని కొత్త సిరి ప్రసాద్ కల్పన సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు ప్రవీణ్కు ఎడమ కన్నుకు దృష్టి కలిగించాలని, చదువులో మరియు వాళ్ళ ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండాలని సమర్పించు దివ్యబలి పూజ. మధునూరు మోక్ష మరియు మేరీ జస్విన్లను దేవుడు దీవించాలని, వారికి మంచి ఆరోగ్యము భవిష్యత్తు లభించాలని సమర్పించు దివ్యబలి పూజ. నళినిని దేవుడు దీవించి మరియు వారి ప్రత్యేకమైన తలంపు నెరవేరేలా ఆస్వాదించమని నాని సమర్పించు దివ్యబలి పూజ. కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆరోగ్యం ప్రసాదించాలని, తలంచిన తలంపులు నెరవేరాలని చిన్నప్ప పీకే సమర్పించు దివ్యబలి పూజ. చేసే ప్రతి పనిలో దేవుడు తోడుగా ఉండాలని, చేస్తున్న ప్రయాణంలో తోడుగా ఉండాలని, కుటుంబంలో అందరికీ ఆరోగ్యం ప్రసాదించాలని అశోక్ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా మరియు తల్లిదండ్రుల ఆత్మలకు నిత్య విశ్రాంతి కలుగజేయమని నాగదేశి బాలస్వామి కుటుంబం సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేల్లో కృతజ్ఞతగా మరియు కుటుంబంలో శాంతి సమాధానం నెలకొనాలని మరియు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలని సతులూరి రాజేంద్ర ప్రసాద్ సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ప్రభు దీవెనల కోసం వారి పిల్లలకు బంగారు భవిష్యత్తు దయచేయమని పసల భర్తల్లో లూతుమేరి వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ.
దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా మరియు వారి కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యం, పిల్లలకు బంగారు భవిష్యత్తు దయచేయమని మరణించిన బందారాయప్ప, ఇన్నయ్య, శ్రీవమ్మ, పసల పాపయ్య, శారమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని బందా సుందరమ్మ వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ అభివృద్ధి కోసం ఫాదర్ గారిని దేవుడు దీవించాలని, బలపరచాలని, దేవుని చిత్త ప్రకారము ఆయన సేవలో ఆయన కార్యమును జరిగించాలని, ఫాదర్ గారికి మంచి ఆరోగ్యం దయచేయాలని సమర్పించువారు డివైన్ వాయిస్ ఐసీ టీమ్ మెంబర్స్. టి ప్రదీప్ రెడ్డి స్త్రీలకు మంచి ఉద్యోగం కోసం మరియు సంతానం కొరకు సమర్పించు దివ్యబలి పూజ. జయరాజ్ గారి ప్రత్యేక తలంపులు నెరవేరాలని మరియు వారికి మంచి ఆరోగ్యం దయచేయమని సమర్పించు దివ్యబలి పూజ. డివైన్ వాయిస్ ఐసీ ఛానల్కి సహాయం చేసిన ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించి వారి ప్రత్యేక తలంపులన్నీ నెరవేర్చాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు థామస్, సునీత, సుజాత, మధుల వివాహం కోసం మధు థామస్కి మంచి ఉద్యోగం దయచేయమని సమర్పించు దివ్యబలి పూజ. సెయింట్ జేవియర్ స్కూల్ 10వ తరగతి విద్యార్థులను మంచి మార్కులతో దీవించినందుకు కృతజ్ఞతగా మరియు అక్షయకు ఎంబీబీఎస్ సీట్ దయచేయమని, అభిలాష్కు మంచి భవిష్యత్తు దయచేయమని సోలేక్ జేవియర్ రాజు, రాజీ సమర్పించు దివ్యబలి పూజ. సాయి కృష్ణకు బెయిల్ ప్రసాదించినందుకు కృతజ్ఞతగా మరియు ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని మరియు ల్యాండ్ త్వరగా అమ్ముడు పోవాలని రజని మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దివా నీకేనయ్యా ఆరాధన, స్తోత్ర బలి తండ్రి దివా నీకేనయ్యా, తండ్రి దివా నీకేనయ్యా, తండ్రి దివా నీకేనయ్యా. శక్తిమంతుడా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దివా నీకేనయ్యా ఆరాధన, స్తోత్ర బలి తండ్రి దివా నీకేనయ్యా, తండ్రి దివా నీకేనయ్యా, యేసు రాజా నీకేనయ్యా, ఆత్మ దివా నీకేనయ్యా. నికుల జాతులారా చప్పట్లు కొట్టుడు, జయ జయ నాదములతో ప్రభువును కీర్తింపుడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి శుక్రవారపు ఉపవాస ప్రార్థనలకు
ఈ దివ్య పూజా బలికి మేమందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నా. యేసు ప్రభు యొక్క తిరుహృదయ పేరిట ఈ దివ్య పూజా బలిని మీ అందరి కొరకు సమర్పిస్తూ ఉన్నాం. గడిచిన నెలంతా కూడా కాచి కాపాడిన దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ రాబోయే నెలంతా కూడా దేవుని యొక్క ఆశీర్వాదముతో దీవెనలతో నింపి మనందరినీ కూడా కాచి కాపాడాలని ఈనాటి దివ్య పూజా బలిలో ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ప్రత్యేకంగా ఈనాడు దివ్య పూజా బలి సమర్పిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి ఉద్దేశాలు నెరవేరాలని, అలాగే ఈ దివ్య పూజా బలిని స్పాన్సర్ చేస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించి వారి ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాలు నెరవేర్చాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని ఈ దివ్య పూజా బలులు యోగ్యంగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలన్నీ కూడా ఒప్పుకుని, యేసయ్యా నిన్ను చూడాలనే ఆశ మాకుంది ప్రభువా, మాలో ఉన్నటువంటి పాపాన్ని శాపాలన్నింటిని కూడా తొలగించి మా నేత్రాలకు పట్టినటువంటి ఆ మురుకును తొలగించి పరిపూర్ణమైనటువంటి నేత్రాలతో, బుద్ధి కలిగినటువంటి నేత్రాలతో మిమ్మల్ని చూసి మీ దీవెనలు పొందుకునే మహాకృపను మాకు దయచేయండి ప్రభువా అని ఆ గొప్ప దేవుని అడిగి వేడుకుందాం. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, యేసయ్యా నిన్ను చేరాలని ఆశ. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, యేసయ్యా నిన్ను చేరాలని ఆశ. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. ఎవరు ఉన్నారు నాకు ఈ లోకములో, ఎవరు ఉన్నారు నాకు ఈ లోకములో, ఎవరు ఉంటారు తోడు నా జీవితమందు, ఎవరు ఉంటారు తోడు నా జీవిత మందు. ఇమ్మానుయేలైనా నా దైవము నీవేగా, ఇమ్మానుయేలైనా నా దైవము నీవేగా, ఇమ్మానుయేలైనా నా దైవము నీవేగా, ఇమ్మానుయేలైనా నా దైవము నీవేగా. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, యేసయ్యా నిన్ను చేరాలని ఆశ. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. యేసయ్యా నా పాపములను క్షమించండి ప్రభా, ఈ లోకములో ఆస్తిని ఐశ్వర్యాన్ని చూసి మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాను ప్రభా. ఈ లోకములో నాకున్నటువంటి స్నేహితులను బలగాలను చూసి నాకు ఇంకా ఎవరితో పని లేదు అని అనేక సార్లు మిమ్మల్ని తోలనాడి జీవించాను ప్రభా. చివరికి అందరూ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. చివరికి నేను ఒంటరిగా మిగిలిపోయాను ప్రభా. బాధలు, శ్రమలు, ఇబ్బందులు, ఆటంకాలు వచ్చినప్పుడు
ఎవరూ నా దరికి చేరటం లేదు ప్రభా. అందరూ నన్ను వదిలిపెట్టి ఒంటరి వాణిగా చేసి వెళ్ళిపోయారు తండ్రి. నా పాపములను క్షమించి మరొక్కసారి నీ బిడ్డగా అంగీకరించి నన్ను ఆదరించమని వేడుకుంటున్నాను దేవాని. విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. అందరూ ఉన్నారని, అందరూ నా వారని, అందరూ ఉన్నారని, అందరూ నా వారని తలచితిని భ్రమచితిని, చివరికి వంతరి నేనైతిని. తలంచితిని, భ్రమించితిని, చివరికి ఒంటరి నేనైతిని. చివరికి వంతరి నేనైతిని. చివరికి ఒంటరి నేనైతిని. నా గానము నీవయ్యా, నా ధ్యానము నీవయ్యా, నా గానము నీవయ్యా, నా ధ్యానము నీవయ్యా, నా ప్రాణము నీవయ్యా, నా సర్వము నీవయ్యా. నా ప్రాణము నీవయ్యా, నా సర్వము నీవయ్యా. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, యేసయ్యా నిన్ను చేరాలని ఆశ. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ. మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. ఎవరు ఉన్నారు నాకు ఈ లోకములో, ఎవరు ఉంటారు తోడు నా జీవిత సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు మాకు దత్తతా వరమును దయచేసి మమ్ము వెలుగుకు చెందిన పుత్రీ పుత్రులుగా చేసితివి. అసత్యమైనడు అంధకారములో మేము చిక్కుకొనకుండా నీ సత్య వెలుగునందు మాత్రమే పయనించునట్లు మమ్ము కరుణింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాదుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనములు మరియు 9వ వచనం నుండి 12వ వచనముల వరకు. దీనుల తల మీద కాలు మోపుచు పేదలను నాశనము చేయువారలారా వినుడు. అమావాస్య ఎప్పుడు ముగియును? మనము ధాన్యము అమ్ముకొనవలెను కదా.
విశ్రాంతి దినం ఎప్పుడు దాటిపోవును? మనము మరలా గోధుమలను అమ్ముకొనవలెను కదా. అప్పుడు మనము కొలమానములను తగ్గింపవచ్చును, తూకములను హెచ్చింపవచ్చును, దొంగ త్రాసులతో జనులను మోసగింపవచ్చును, తాలు గోధుమలను కూడా ఎక్కువ ధరకు అమ్ముకొనవచ్చును. బాకీలు చెల్లింపలేని పేదలను ద్రవ్యమునకు, చొప్పుల జోడు వెల కూడా చెల్లింపలేని పేదలను కొనవచ్చును. అట్లే చచ్చు ధాన్యమును అమ్ముకోవచ్చును. మీరెంచుచున్నారు. 9వ వచనం నుండి 12వ వచనముల వరకు. సర్వోన్నతుడైన ప్రభు ఇట్లనుచున్నాడు, ఆ దినము మిట్ట మధ్యాహ్నమే ప్రొద్దుకుంగగా పట్టపగలే నేలపై చీకట్లు అలుముకొనున్నట్లు చేయుదును. నేను మీ ఉత్సవములను అంత్యక్రియలుగా మార్చెదను, మీ పాటలను శోకగీతములుగా చేసేదను. అందరినీ మొలల మీద గోనెపట్టు కట్టుకొన చేసేదను, అందరి తలలు బోడీ చేసేదను. తల్లిదండ్రులు తమ ఏకైక పుత్రుని వృత్తికి విలపించినట్లే మీరు కూడా శోకింతురు. ఆ దినము కడపటి వరకు బాధామయముగా ఉండును. సర్వోన్నతుడైన ప్రభువు ఇట్లా అనుచున్నాడు, నేను దేశము మీదకి కరువును పంపు కాలము వచ్చుచున్నది. అది కూటికి నీటికి కలుగు కరువు కాదు, ప్రభువు వాక్కుకే కరువు వచ్చును. ప్రజలు ఈ సముద్రము నుండి ఆ సముద్రము వరకు, ఉత్తరము నుండి తూర్పు వరకు ఇటు నటు తిరగాడుచు ప్రభు సందేశము కొరకు గాలింతురు, కానీ అది వారికి లభింపదు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. త్రోవకు వెలుగు నీ వాక్యము, నీ వాక్యమధురం, నీ పలుకే అమరం. నా త్రోవకు వెలుగు నీ వాక్యము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 9వ అధ్యాయము పవిత్ర వచనములు 9 నుండి 13వ వచనం వరకు. తరువాత యేసు అచ్చట నుండి వెళ్ళుచు సుంకపు మెట్టుగడ కూర్చుని ఉన్న మత్తయి అను వానితో, నన్ను అనుసరింపుము అనెను. అతడు అట్లే లేచి ఆయనను అనుసరించెను. ఆ ఇంటిలో యేసు భోజనమునకు కూర్చుండినప్పుడు సుంకరులను పాపులను అనేకులను వచ్చి
ఆయనతోనూ ఆయన శిష్యులతోనూ పంక్తి యందు కూర్చుండిరి. అది చూసిన పరిసయ్యులు, మీ బోధకుడు ఇట్లు సుంకరులతో పాపులతో కలిసి భుజించుచున్నాడేమి అని ఆయన శిష్యులను ప్రశ్నించిరి. ఆ మాటలు ఆలకించిన యేసు, వ్యాధుగ్రస్తులకే గాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు కదా, నాకు కారుణ్యము కావలియును కానీ బలి అవసరం లేదు అని అను లేఖనము నందలి అర్థమును మీరు గ్రహించినప్పుడు, నేను పాపులను పిలవవచ్చుతని గాని నీతిమంతులను పిలవవచ్చుటకు రాలేదు అని పరిచయులకు ప్రత్యుత్తరమిచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేసి ఈ వాక్యంలో ఉన్నటువంటి అర్థాన్ని మనందరికీ తెలియచేయమని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవా, మీకు స్తోత్రమయ్యా. స్తోత్రం దేవా. ఈ మొట్టమొదటి శుక్రవారపు ఉపవాస ప్రార్థనలో ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుంటూ ఉన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఆమేన్. ఒక్కొక్క బిడ్డ ఒక్కొక్క ఉద్దేశముతో ఈ దివ్య పూజాబలిలో చేరి ప్రార్థిస్తూ ఉన్నారు తండ్రి. ప్రతి బిడ్డను వారి ఉద్దేశాలను బట్టి ఏరాళముగా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నారు. ఆమేన్. వారి ఉద్దేశాలను బట్టి వారి కుటుంబంలో, వారి జీవితంలో ఉన్న సమస్యలు తొలగించమని వేడుకుంటూ ఉన్నారు. ఆమేన్. మీ యాజకులు వాక్యాన్ని బోధిస్తూ ఉండగా స్తోత్రం. వారి నోటిలో నుంచి వస్తున్న ప్రతి మాట ఆమేన్. వింటున్న ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి ఆశీర్వాదకరంగా మారునుగా. ఆమేన్. యేసయ్యా, అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలను ఈ వాక్కు ద్వారా తాకి స్వస్థపరచండి. అనేక బాధలు, సమస్యలు, ఇబ్బందులతో ఏం చెయ్యాలో తెలియక, ఎటు వెళ్ళాలో తెలియక, యేసయ్య. ఎవరిని ఆశ్రయించాలో తెలియక, ఎవరి సలహాలు తీసుకోవాలో తెలియక సతమతమవుతున్న ప్రతి బిడ్డకు మంచి ఓదార్పును, మంచి శాంతి సమాధానాన్ని దయచేయమని ఈ వాక్కు ద్వారా మాలో ఉన్న బలహీనతను కడిగివేసి మీ యందు బలాన్ని మాకు దయచేసి పరిశుద్ధ ఆత్మశక్తితో అభిషేకించమని వాక్యాన్ని బోధిస్తున్న యాజకుల యొక్క నోటిలో మీ మాటలను ఉంచి మాకు కావలసిన అనుదిన ఆత్మీయ ఆహారాన్ని దయచేయమని మననాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు సువిశేషములో ఓ గొప్ప ఉద్దేశాలను మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. యేసు ప్రభు సుంకరికి తనతో శిష్యరికాన్ని పంచుకునే యోగ్యతను దయచేస్తూ ఉన్నాడు. సుంకరులు అంటే పరిచయుల ప్రకారం, యూదుల ప్రకారం పాపులని అర్థం, పాపము చేసేవాళ్ళు అని అర్థం, దేవునికి ఇష్టం లేని వాళ్ళని అర్థం. కానీ ఈరోజు వాళ్ళనే తన శిష్యులుగా నియమించడానికి ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, సుంకపు మెట్టుగడ కూర్చుని ఉన్న మత్తయి అనే ఒక వ్యక్తిని ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. మత్తయి పని ఏమిటంటే ట్యాక్స్ కట్టించుకోవటం, పన్నులు వసూలు చేసుకోవటం. ఒకప్పుడు మత్తయి జీవితం పాపముతో నిండిపోయింది. ఈ లోక ఆస్తులు ఐశ్వర్యాలతో నిండిపోయింది, వ్యామోహాలతో నిండిపోయింది. అనేక మంది ఆయనను పాపాత్ముడుగాను, దుర్మార్గుడుగాను, ద్రోహిగాను పరిగణిస్తున్నటువంటి సందర్భంలో యేసు ప్రభు ఆ దారిన వెళుతూ, మత్తయ్య నన్ను అనుసరించుమని ఒక్క మాట చెప్పగానే ఆయన మారు పలకకుండా, ప్రశ్నించకుండా, ఎక్కడికి వెళ్ళాలి, మీతో వస్తే నాకు ఉపయోగం ఏమిటి అని ఏమీ కూడా అడగకుండా ఆయనను అనుసరిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ఆ గొప్ప మత్తయి, ప్రభు యొక్క పిలుపునందుకున్నటువంటి మత్తయి యేసు ప్రభుని ఆనందముతో, సంతోషముతో తన ఇంటికి
భోజనానికి తీసుకుని వెళుతూ ఉన్నాడు. మరి యూదులు సుంకరుల ఇంటిలో భోజనం చేయటం అనేది అది ఒక పాపముగా పరిగణించేవారు. మరి వారి ఇంటికే యేసు ప్రభు భోజనానికి వెళుతూ ఉన్నాడు. ఇది చూసినటువంటి అనేకులు మీ యొక్క గురువు పాపాత్ముల ఇంటికి భోజనానికి వెళుతున్నాడేమి అని ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు యొక్క శిష్యులు కావాలని ఎంతోమంది కోరుకున్నారు. చాలామంది అనుకున్నారు యేసు ప్రభుకు శిష్యులు కావాలి అంటే మంచి జ్ఞానం కావాలి, మంచి చదువు కావాలి, మంచి పవిత్రత కావాలి, గొప్ప అర్హత మనకు ఉండాలి, ఆస్తులు ఐశ్వర్యాలు పేరు ప్రతిష్టలు ఉన్న వాళ్ళు మాత్రమే యేసు ప్రభుకు శిష్యులు కాగలుగుతారని కొంతమంది యొక్క ఉద్దేశము. కానీ ఈరోజు ఆయన శిష్యులుగా మరి నియమించుకుంటున్నటువంటి వారికి ఏమి అర్హత ఉంది అంటే ఎలాంటి అర్హత లేదు. సాధారణమైనటువంటి మనుషులను తను పిలుచుకుంటున్నాడు, తన చిత్తానుసారం మలుచుకుంటున్నాడు, పవిత్రపరుచుకుంటూ ఉన్నాడు, తన శిష్యులుగా అంగీకరిస్తూ ఉన్నాడు, తన శిష్యులకు అనేకమైన బాధ్యతలు ఇస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు యేసు ప్రభు సమాజంలో అనేక మంది గొప్పవాళ్ళు ఉన్నప్పటికీ, తెలివి కలిగిన వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు, రాజ్యాలను దేశాలను పరిపాలిస్తున్నటువంటి గొప్ప గొప్ప నాయకులు ఉన్నప్పటికీ ఎందుకు యేసు ప్రభు సాధారణమైనటువంటి వారిని ఎన్నుకున్నాడు అని చాలామందికి ప్రశ్నలు రావచ్చు. ఆ ప్రశ్నకు సమాధానం ఏమిటంటే ప్రియ సహోదరులారా, జ్ఞానం ఉంటే యేసు ప్రభు ఇచ్చే జ్ఞానాన్ని స్వీకరించడానికి వారు నిరాకరిస్తూ ఉంటారు. అన్ని విధాలుగా మరి సామర్థ్యాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి యేసుప్రభు ఇచ్చే జ్ఞానాన్ని, యేసుప్రభు ఇచ్చే సలహాలను పాటించడానికి నిరాకరిస్తూ ఉంటాడు. నాకు కూడా తెలుసు, నాకు మీకంటే ఎక్కువ తెలుసు, మీరు కేవలం ఒక కార్పెంటర్, ఒక వడ్రంగి కుమారుడు మాత్రమే, నేను ఎన్నో గ్రంథాలు చదువుకున్నాను, నాకెన్నో శాస్త్రాలు తెలుసు, నాకెంతో జ్ఞానం ఉంది అని చెప్పి యేసుప్రభు చెప్పినటువంటి మాటలు బహుశా అంగీకరించకపోవచ్చు. ఇదిగో ఈ సాధారణమైనటువంటి మనుషులు దేనిని పోలి ఉన్నారు అంటే ఖాళీ పాత్రను కలిగి ఉన్నారు, ఖాళీ కుండను కలిగి ఉన్నారు. మరి జ్ఞానం కలిగినటువంటి వారు దేనిని పోలి ఉన్నారు అంటే నిండు కుండను కలిగి ఉన్నారు. ఒక గ్లాసులో, ఒక ఖాళీ గ్లాసులో నీళ్లు పోస్తే ఆ దాని యొక్క స్తోమత వరకు అది నీరు స్వీకరిస్తూ ఉంది. మరి అదే మరి నిండిపోయినటువంటి గ్లాసులో నీరు పోస్తే పోసినవంతా కూడా బయటపడిపోతూ ఉంది. ఈరోజు సాధారణమైనటువంటి వారిని ఎందుకు యేసుప్రభు ఎన్నుకున్నాడు అంటే వాళ్ళు ఖాళీ పాత్ర లాంటి వాళ్ళు. యేసుప్రభు ఏం చెప్పినా వినే పరిస్థితిలో ఉన్నారు, ఏ సలహాలు ఇచ్చినా పాటించే పరిస్థితిలో ఉన్నారు. ప్రియ సహోదరులారా, ఈరోజు మత్తయి ఖాళీ పాత్రగా ఉన్నాడు. అతనికి డబ్బు సంపాదించడంలో, ట్యాక్స్ వసూలు చేసుకోవటంలో ఎంతో జ్ఞానము కలిగినప్పటికీ యేసుప్రభు విషయంలో, దేవుని యొక్క విషయంలో ఒక ఖాళీ పాత్రగా పరిగణించుకున్నాడు. కాబట్టి మత్తయి నన్ను అనుసరించుము అని ఒక్క మాట పలకగానే మారు పలకకుండా, ఏమీ ప్రశ్నించకుండా ఆయనను అనుసరించాడు అని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనమందరం కూడా ఆయన శిష్యరికంలో భాగస్థులు కావడానికి సిద్ధముగా ఉన్నామా? లేక యూదుల వలె యేసుప్రభును ప్రశ్నించేవాళ్ళుగా, శిష్యులను ప్రశ్నించేవాళ్ళుగా, వాళ్ళు చేస్తున్నటువంటి పనులను ఎత్తి చూపించేవాళ్ళుగా మనం మిగిలి ఉన్నామా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఈరోజు యేసుప్రభు అంటున్నాడు, అనారోగ్యవంతులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అవసరం లేదు అని. నేను తప్పిపోయిన వారిని వెదక్కి రక్షించడానికి వచ్చాను కానీ నీతిమంతులను కాదు అని పలుకుతూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ప్రతిరోజు మనం తప్పిపోతూ ఉన్నాం. మాటల ద్వారా తప్పిపోతున్నాం, క్రియల ద్వారా తప్పిపోతూ ఉన్నాం, జీవిత విధానం ద్వారా తప్పిపోతూ ఉన్నాం. దేవుని బిడ్డలుగా జీవించలేనటువంటి పరిస్థితిలో ఉన్న ప్రతి బిడ్డ కూడా తప్పిపోతూ ఉన్నాడు. ఎక్కడి నుంచి తప్పిపోతున్నాడు అంటే దేవుని సాన్నిధ్యం నుండి తప్పిపోతున్నాడు,
దేవుని ప్రేమ నుండి తప్పిపోతున్నాడు, దేవుని దీవెన నుండి తప్పిపోతూ ఉన్నాడు. కాబట్టి తప్పిపోయినటువంటి మనందరినీ కూడా వెదకి రక్షించడానికి ఆయన మన వెనకాల పరుగులు తీస్తూ ఉన్నాడు. మనందరినీ దీవించాలి అని, మనమందరం కూడా సన్మార్గంలో ఉండాలి అని ఆ గొప్ప దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మరి అర్హత లేనటువంటి వారికి అర్హతనిస్తూ ఉన్నాడు, యోగ్యత లేనటువంటి వారికి యోగ్యతనిస్తూ ఉన్నాడు. ఎలాంటి క్వాలిఫికేషన్ లేనటువంటి వారికి దానికంటే ఎక్కువ క్వాలిఫికేషన్ ఇస్తూ తన శిష్యుడిగా చేర్చుకుంటూ ఉన్నాడు. కారణం ఏమిటంటే ప్రియ సహోదరులారా, అయోగ్యులను యోగ్యులుగా చేసి తన విలువైన అమూల్యమైన పాత్రలుగా నియమించుకోవడానికే యేసుప్రభు 12 మంది శిష్యులను ఎన్నుకున్నాడు. సాధారణమైనటువంటి మనుషులు, చేపలు పట్టేవాళ్ళు, ఇంటి దగ్గర అనేకమైనటువంటి పనులు చేసుకునేవాళ్ళు. ఈ లోకము ఎవరినైతే పాపాత్ములుగా, దేనికి పనికిరాని వాళ్ళుగా పరిగణించారో వాళ్ళనే దేవుడు ఉన్నతంగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. వాళ్ళనే తన పక్కన ఉండటానికి, తనతో జీవించడానికి, తన చిత్తానుసారం నడిపించుకోవడానికి వాళ్ళను మాత్రమే యోగ్యులుగా చేసుకుంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరూ దేవుని ప్రేమకు యోగ్యులే. ప్రతి ఒక్కరూ దేవుని యొక్క దీవెనలు పొందుకోవడానికి పాత్రులే. మనుషులను బట్టి, కులాలను బట్టి, గోత్రాలను బట్టి, ఆస్తులను, ఐశ్వర్యాలను బట్టి వారిని గౌరవిస్తూ ఉంటారు లేదా తృణీకరిస్తూ ఉంటారు. కానీ ప్రభువు మాత్రం ఎవరినైతే ఈ లోకం తృణీకరించిందో, ఎవరినైతే ఈ లోకము తక్కువగా చూస్తూ ఉందో, ఎవరినైతే ఈ లోకం మరి అణగదొక్కుతూ ఉందో వాళ్ళనే ఉన్నతమైనటువంటి స్థాయిలో లేవనెత్తడానికి ఆయన ఎన్నుకుంటున్నాడు, పిలుస్తూ ఉన్నాడు. అందుకని ప్రియ సహోదరులారా, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28లో మనం చూస్తూ ఉన్నాం. భారముచే అలసి సొలసి ఉన్న ఓ సమస్త జనులారా, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తానని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, అభయమిస్తూ ఉన్నాడు, ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రభు యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరైతే శ్రమల్లో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే మానసికంగా శారీరకంగా కృంగిపోతూ ఉన్నారో, ఎవరైతే శోధనలకు గురి అయి వాటిలో నుండి బయటికి రాలేకపోతూ ఉన్నారో వాళ్ళందరినీ దీవించడానికి, వాళ్ళందరికీ ఒక గొప్ప మార్గాన్ని చూపడానికి, వారందరినీ ఒక వెలుగుబాటలో నడిపించడానికే ప్రభు వాళ్ళ వెనకాల పరుగులు తీస్తూ ఉన్నాడు. ప్రభు వాళ్ళని వెతుక్కుంటూ పరుగులు తీస్తూ ఉన్నాడు. అందుకని ప్రియ సహోదరులారా, 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే సాధారణంగా మనం ఏ విధంగా ఆలోచిస్తాం? ఆ ఒక్క గొర్రె కోసం నేను వెళ్ళానంటే మిగతా 99 గొర్రెలను ఎవరైనా దొంగతనం చేస్తారేమో, ఎవరైనా అపహరిస్తారేమో, ఏదైనా జంతువు వచ్చి వాటిని అటాక్ చేస్తుందేమో అని ఆలోచిస్తూ పోతే పోయిందిలే ఒక గొర్రె అని వదిలేస్తూ ఉంటాం. ఈరోజు ప్రభు ఆ 99 గొర్రెలను అక్కడే వదిలిపెట్టి తప్పిపోయిన గొర్రె కోసం పరుగులు తీస్తూ ఉన్నాడు. ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ ద లాస్ట్ షీప్. ఆయన ఆ తప్పిపోయినటువంటి గొర్రె దొరికేంత వరకు పొదల గుండా, పర్వతాల గుండా, అరణ్యాల గుండా పరుగులు తీస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ఈ అరణ్యాలు పాపానికి గుర్తుగా ఉన్నాయి, ఈ లోక ఆశలకు గుర్తుగా ఉన్నాయి. ఈ చెట్లు, చేమలు, రాళ్ళు, రెప్పలు మనం చేసినటువంటి తప్పిదాలకు గుర్తుగా ఉన్నాయి, మనం చేస్తున్నటువంటి మోసాలకు, పాపాలకు గుర్తుగా ఉన్నాయి. అందుకనే మనం ఎక్కడ దొరుకుతామో ఆయనకు తెలుసు, మనం ఎక్కడ ఉంటామో ఆయనకు తెలుసు. అందుకనే అరణ్యాల గుండా, చెట్ల గుండా, చేమల గుండా, పొదల గుండా, పర్వతాల గుండా, అరణ్యాల గుండా పరుగులు తీస్తూ ఉన్నాడు. అక్కడ మనం దొరుకుతామని ఆయనకు తెలుసు, అదే మన స్థలమని మనకు తెలుసు. పాపం అనే లోయ, ఈ లోక బలహీనతలనే లోయలు, ఈ లోక వ్యామోహాలు అనే చెట్లు, చేమలు, పుట్టలు, రాళ్ళు, రెప్పలు, ఇవి మన జీవితాలు. అందుకనే వాటి నుండి మనం రక్షించడానికి వాటి గుండా ప్రయాణం చేస్తున్నాడు మన రక్షకుడైనటువంటి ప్రభు. ప్రియ సహోదరి సహోదరులారా, నీవు నేను తప్పిపోయామా? ఏ పరిస్థితిలో తప్పిపోయాం? దేని ద్వారా తప్పిపోయాం? ఏ బలహీనతలను మనల్ని ఆయన నుండి దూరం చేస్తూ ఉన్నాయి? ఏ వ్యక్తులు ప్రభు నుండి మనల్ని దూరం చేస్తూ ఉన్నారు?
ఏ మాటలు, ఏ క్రియలు ప్రభువు నుండి మనల్ని దూరం చేస్తూ ఉన్నాయో ఈరోజు ఆత్మపరిశీలన చేసుకుని ఆ గొప్ప దేవుని యొక్క పిలుపునందుకుని భారముతో ఉన్నావా బిడ్డ, బాధల్లో ఉన్నావా బిడ్డ, శోధనలో ఉన్నావా, వ్యాధులలో ఉన్నావా, ఏం చేయాలో తెలియక, ఎక్కడికి వెళ్ళాలో తెలియక నీలో నీవి సతమతమైపోతున్నావా? ఒక్కసారి నా దగ్గరకు రా, ఒక్కసారి నా యొక్క శరణను వేడుకో. నీ జీవితాన్నే మార్చేస్తాను, నీ కుటుంబాన్నే మార్చేస్తాను, నీ వ్యాధి బాధలన్నీ తొలగిస్తాను. బాధల్లో నిండిపోతున్నావు, శ్రమల్లో నిండిపోతున్నావు, అవమానాల్లో నిండిపోతున్నావు. ఎక్కడైతే నిండిపోతున్నావో, ఎవరి ద్వారానైతే శ్రమలు బాధలు వస్తున్నాయో వాళ్ళ దగ్గరికే మళ్ళీ పరిగెత్తుకుని వెళుతున్నావు. మళ్ళీ ఆ శోధనలే, ఆ బాధలే, ఆ సమస్యలే నీకు ఎదురవుతూ ఉంటే వాటిని తట్టుకోలేకపోతున్నావు కదా. అయితే రా బిడ్డ, నా దగ్గరికి రా. ఏ మానవ మాతృడు ఇవ్వలేనటువంటి విశ్రాంతిని, ఈ లోకములో ఏ ఆస్తులు ఐశ్వర్యాలు ఇవ్వలేనటువంటి సమాధానాన్ని, ఈ లోకములో ఏ టెక్నాలజీ ఇవ్వలేనటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని నేనిస్తాను బిడ్డ. నీకోసమే నేను వచ్చాను, నిన్ను వెతికి రక్షించడానికే, నీవు దొరికేంత వరకు నీకోసం వెతకడానికే నేను వచ్చాను బిడ్డ అని ప్రభు ఈరోజు వాక్యము ద్వారా తెలియచేస్తున్నాడు. నీవు అనుకున్నట్లు తెలివి కలిగిన వాళ్ళని, బలవంతులను, ఆస్తుల ఐశ్వర్యాలు ఉన్న వారిని ఎన్నుకోవడానికి రాలేదు. నా పక్కన నీవుంటే నీ బలహీనతలని బలంగా మార్చేయాలని నేను ఎన్నుకుంటున్నా. నా పక్కన ఉండటానికి యోగ్యత ఎవరికయ్యా అంటే పుణ్యాత్ములకు, లేకపోతే ధనవంతులకో, లేకపోతే ఇంకెవరెవరికో కాదు. ఎవరైతే బలహీనతలో ఉన్నారో, ఎవరైతే బలహీనతలను గుర్తించగలిగి ఎవరైతే దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటారో, ఎవరైతే దేవుని చూడాలని ఆశ కలిగి ఉంటారో, ప్రతి ఒక్కరికి నా పక్కన ఉంటూ, నాతో భుజించే యోగ్యతను కలిగి ఉంటారు అని ఈనాటి సువిశేషము ద్వారా ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఒక నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. తప్పిపోయిన వారిని వెతికి రక్షించడానికి వచ్చిన ప్రభు, పాపాత్ములను, దీనులను తన సేవకులుగా నియమించుకోవడానికి, తన శిష్యరికంలో భాగస్థులను చేయడానికి ఆశపడుతున్నటువంటి ఆ దేవుని పిలుపును అందుకుందాం. అందరూ కూడా ఈ వాక్యము ద్వారా ఓదార్పును దయచేయమని, సమాధానాన్ని దయచేయమని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, మహోన్నతుడైన దేవా, నేను పాపిని, ఘోర పాపిని అని నాలో నేను చెప్పుకుంటూ దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాను. కానీ ప్రభా, నీవు మాత్రం నన్ను వెతుక్కుంటూ పరుగులు తీస్తూ ఉన్నా. ఏ పాపి అయితే, ఏ ద్రోహి అయితే, ఏ బలహీనుడైతే యేసయ్యా నిన్ను చూడాలని ఆశ ఉందయ్యా అని హృదయపూర్వకంగా దాహముతో ప్రార్థిస్తారో, వాళ్ళ దాహాన్ని తీర్చడానికి సదా తోడుగా ఉన్న మా ప్రభు అయిన లోకరక్షకుడు అయిన సర్వేశ్వర, మీకు స్తోత్రమయ్యా. ఈ దివ్య పూజాబలలో పాలు పంచుకుంటూ ఉన్నా మా అందరిలో ఏదో ఒక బలహీనత, ఏదో ఒక భయము, ఏదో ఒక ఆందోళన, ఏం చెయ్యాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎవరి సహాయాన్ని కోరాలో, ఈ పరిస్థితిలో ఎవరు మనల్ని రక్షిస్తారు, ఎవరు మనకి చేదోడు ఇస్తారు, ఎవరు మనకు అండగా నిలుస్తారు అని ఎంతో సతమతమైపోతూ ఉన్నా ఈ మీ బిడ్డలందరినీ ప్రభా మత్తయ్యను పిలిచిన విధముగా పిలిచి మీ రాజ్యములో వారసత్వాన్ని, మీ పక్కన నిలబడే యోగ్యతను, అర్హతను దయచేసి గొప్ప సాక్షులుగా వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను. పరిశుద్ధుడు, మహోన్నతుడైన తండ్రి, స్తోత్రమయ్యా. ఈనాటి దివ్య పూజా బలి ద్వారా, ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించమని ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఎవరెవరైతే ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ప్రార్థిస్తూ ఉన్నారో ప్రతి బిడ్డను కూడా దీవించి, వారిలో ఉన్న ప్రతి బాధను తొలగించి, ప్రతి కష్టాన్ని, నష్టాన్ని, ఇబ్బందులను, అవమానాలను, అన్యాయాలు అన్నిటిని కూడా ప్రభా తొలగించి మీకు ఇష్టమైనటువంటి ప్రేమతో, కృపతో
మమ్మందరిని దీవించమని వేడుకుంటున్నాం. ఆమేన్. ఓ ప్రభా, ఈరోజు వాక్యము ద్వారా తెలియచేస్తున్నా, మీ కానుకలు కాదు నాకు కావలసింది, కారుణ్యము కావాలి అని పలుకుతున్నాను. అవునేసయ్యా. మీ కరుణతో కృపతో నన్ను కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాను ఆమేన్. తండ్రి. ఎవరెవరైతే ఈరోజు అనారోగ్యంతో ఉన్నారు, వ్యాధి బాధలతో, సమస్యలతో, ఆటంకాలతో, వేదనతో, కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా, జీవితంలో శాంతి సమాధానం లేకుండా, ఎవరెవరో మోసం చేశారు అని, ఎవరెవరో అవమానపరిచారు అని, అవునేసయ్యా. నమ్మిన వాళ్ళే మనల్ని తృణీకరించారని, అవమానపరిచారని, మనకివ్వవలసినటువంటి విలువను ఇవ్వలేదు అని ఎవరెవరైతే బాధపడి కృంగిపోతూ ఉన్నారో వారందరినీ ఈ ప్రభా ఈ సమయంలో పరామర్శించి దీవించి కాచి కాపాడమని, అవునేసయ్యా. ఈ దివ్య పూజాబల్లో పాలు పంచుకుని ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చేయమని, ఈనాటి దివ్య పూజాబలని స్పాన్సర్ చేస్తున్న బిడ్డలను, ఈనాడు దివ్య పూజాబలలో ప్రత్యేకమైన ఉద్దేశాలతో ప్రార్థన సహాయాన్ని కోరిన అవును దేవా. ప్రతి బిడ్డను నిరాళముగా దీవించి కాచి కాపాడమని, ప్రతి సమస్య నుండి, ప్రతి ఇబ్బంది నుండి, ప్రతి రోగము నుండి కాచి కాపాడమని ఈ మనవంటిని మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. సహోదరి సహోదర, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగినట్ల ప్రార్థింపడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ పరమ రహస్యముల నిర్వహణము ద్వారా మాకు సత్ఫలములను ప్రసాదించుచున్నావు. మేము నీ పేరు మీద చేపట్టిన సేవా కార్యక్రమములు నీ పవిత్ర వరములకు ఉపయుక్తముగా ఉండునట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నొందునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు తిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా హోసానా. ప్రభు నామమున వించేవాడు ధన్యుడు. మహోన్నతం నా హోసానా. అందరూ కూడా మోకరించగలిగిన వారు మోకరించండి. ఇదో పవిత్రమైనటువంటి సమయం.
ఈ సమయంలో దేనితో నీవు బాధపడుతున్నావా? ఏ ఇబ్బందులు, శ్రమలు, అవమానాలు, అన్యాయపు నేరారోపణలు నిన్ను వేధిస్తూ ఉన్నాయో ప్రభుకు సమర్పించు. నీ విశ్వాసాన్ని బట్టి ఆ గొప్ప దేవుడు ఈరోజే, ఈ క్షణమే లేదా అతి త్వరలోనే నీ జీవితంలో అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్. ఏం కావాలో వాటిలో ప్రధానమైనవి 3 కోరికలతో ప్రభువు ఆరాధించు. అతి త్వరలోనే దేవుడు వాటికి తగిన జవాబును ఇవ్వబోతూ ఉన్నాడు. ఆమేన్. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయువు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారిపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. జేసువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి
నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పూల అంతోని అగ్రిపిట అధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఓ ప్రభువా, ఈ దినము దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ప్రతి బిడ్డను, ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థనా సహాయాన్ని కోరిన ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తూ ఉన్నాం. ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాం. అనేకమైన వ్యాధి బాధలతో సతమతమవుతూ శాంతి సమాధానం లేకుండా జీవిస్తున్న బిడ్డలకు మీ శాంతి సమాధానాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్తానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలకు మరియమాతతోనూ, ఆమె భర్త పునీత జోసెఫ్ గారితోనూ, ధన్యులైన అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుడు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అందరూ కూడా లేచి నిలబడి ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసంతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికివ్వండి. మా యందు అపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్నిటిలో నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుడు. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడును. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించడు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరం ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి కొరకు మరణించి మరణాన్ని జయించి సదా మనందరినీ వెదికి రక్షిస్తున్నటువంటి ప్రభు, ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవమును, శాంతి సమాధానమును, ఆయుధారోగ్యములు దయచేయునుగాక. ఆమేన్.
నీ హృదిలో చోటుంటే చాలులే, నీవుంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ హృదిలో చోటుంటే చాలులే. I love you Jesus, I love you Jesus, I love you Jesus, forever, forever, forever. నీ ప్రేమే మధురం, నీ ప్రేమే మధురం, నీ ప్రేమే మధురం. యేసయ్యా, 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 నీవుంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ హృదిలో చోటుంటే చాలులే. నా తల్లి తండ్రులు ఉన్నా, నా బంధు మిత్రులు ఉన్నా, నీవు లేని నా బ్రతుకు క్షణమే. నా తల్లి తండ్రులు ఉన్నా, నా బంధు మిత్రులు ఉన్నా, నీవు లేని నా బ్రతుకు క్షణమే. నీ బడతయ కోలయో నా వెంట ఉండగా, నీ బడతయ కోలయో నా వెంట ఉండగా, నేనెన్నడు మరువను నీ ప్రేమను, నేనెన్నడు విడువను నీ మార్గము. I love you Jesus, I love you Jesus, I love you Jesus, forever, forever, forever. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న మీ అందరినీ, మీ కుటుంబాలను ఆ దేవాతి దేవుడు ఏరాళముగా దీవించి ఉన్నాడు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి ఆ దేవుని మహిమ పరుద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ప్రతి మంగళవారము, ప్రతి శుక్రవారము ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ప్రార్థిస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఛానల్ అభివృద్ధికై చాలామంది ప్రార్థన చేస్తూ ఉన్నారు. అనేక విధాలుగా ప్రోత్సహిస్తూ సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలను తెలియచేస్తూ ఉన్నాను. గమనించండి, చాలామందికి తెలియకపోతే ప్రతి మంగళవారము, ప్రతి శుక్రవారము ఉదయం 5:30 గంటలకే ప్రత్యక్ష ప్రసారం ద్వారా దివ్య పూజా బలిని సమర్పిస్తూ ఉన్నాం. కారణం ఏమిటంటే ప్రతి ఒక్కరూ కూడా దివ్య పూజా బలి ముగించుకుని వారి దైనందిక పనుల్లో కొనసాగిస్తారని, ఆ రోజంతా కూడా ఈ దివ్య పూజా బలి దీవెనలు మీ మీదను మీ కుటుంబాల మీదకు ఎల్లప్పుడూ ఉండాలి అని, మరి దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశంతో ఉదయం 5:30 గంటలకే ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజా బలిని ప్రత్యక్ష ప్రసారం చేస్తూ ఉన్నాం. చాలామంది కూడా పాలు పంచుకుని వారి యొక్క మరి విన్నపాలను, వారి యొక్క ఉద్దేశాలను తెలియచేస్తూ ఉన్నారు. అలాగే మీ కుటుంబంలో ప్రత్యేకమైన ఉద్దేశాలు ఏమైనా ఉన్నట్లయితే మీరు ఆ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లకు ఫోన్ చేసి దివ్య పూజా బలులు పెట్టించుకోవడం కానీ, లేకపోతే ఈనాటి దివ్య పూజా బలిని ప్రత్యేకంగా స్పాన్సర్ చేయాలనే ఉద్దేశం కలిగిన వారు ఎవరైనా ఉంటే ఆ నెంబర్కు ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అలాగే ప్రతి ఆదివారం కూడా సాయంత్రం 6 గంటలకు దివ్య సప్రసాద స్వస్థత ప్రార్థనలు మీ అందరి కొరకు నడిపించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకుని ప్రార్థిస్తారు అని మిమ్మందరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే గమనికలు, ప్రతి మొదటి శుక్రవారము ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం
3 గంటల వరకు కరుణగిరి పుణ్యక్షేత్రం సూరారంలో స్వస్థత ఉపవాస ప్రార్థనలు నడిపించడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని దేవుని యొక్క దీవెనలు పొందుతారని ఆశిస్తూ ఉన్నాం. 3 గంటల ఈ ప్రార్థన ముగిసిన తరువాత వచ్చిన వారందరికీ కూడా భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చి ఈ యొక్క పవిత్రమైన స్వస్థత ప్రార్థనలో పాలు పంచుకుంటారని ఆహ్వానిస్తూ ఉన్నాం, ఆశిస్తూ ఉన్నాం. అలాగే గమనించండి, ప్రతి నెల 3వ శుక్రవారము సికింద్రాబాద్లోనే డివైన్ లైట్ మినిస్ట్రీలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపవాస స్వస్థత ప్రార్థనలు నడిపించడం జరుగుతూ ఉంది. ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకుంటారని ప్రార్థిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ స్థలాలకు వేయించేసి మరి మాతో కలిసి ప్రార్థించి ఆ గొప్ప దేవుని యొక్క దీవెనలు పొందుతారని ఆశిస్తూ ఉన్నాం. ఈ 2 రోజుల లైవ్ టెలికాస్ట్కి స్పాన్సర్ చేయాలనుకున్న వారు, దేవుని ప్రేరేపణ కలిగిన వారు ఆ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు ఫోన్ చేసి మీ కుటుంబ ఉద్దేశాల కొరకు ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలి అని ఈ యొక్క లైవ్ టెలికాస్ట్ను స్పాన్సర్ చేయాలనుకున్న వారు ఆ నెంబర్కి ఫోన్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. మీ యొక్క ఉదార స్వభావాన్ని బట్టి, మీ విశ్వాసాన్ని బట్టి ఆ దేవాతి దేవుడు హేరాళముగా మిమ్ము, మీ కుటుంబాన్ని, మీ బిడ్డలను దీవించునుగాక. ఆమేన్. ఓ తండ్రి, నీవు నన్ను పంపితువని లోకము విశ్వసించుటకు వారు మన యందు ఒకరిగా ఐక్యమై ఉండునట్లు ప్రార్థించుచున్నాము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము పాలు పంచుకునిన ఈ దివ్య బలిలో స్వీకరించిన దివ్య ప్రసాదము మాకు నూతన జీవమును వసుకున్నట్లు కరుణింపుము. తద్వారా మేము ఈ లోకములోని ప్రేమకు సాక్షులుగా జీవింపగలుగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రార్థించువో మా మరియా, పరదేశులం మీ భూమిలో. ప్రార్థించువో మా మరియా, పరదేశులం ఈ భూమిలో. వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించ
ప్రార్థించమ్మా అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా. ప్రార్థించువో మా మరియా, మేము పరదేశులం ఈ భూమిలో. ప్రార్థించువో మా మరియా, మేము పరదేశులం